హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, సీనియర్ నటి అండ్ నిర్మాత కృష్ణవేణి గారు వయోభారంతో కన్నుమూయడం జరిగింది సార్. ఈ నేపథ్యంలో ఆమె బయోగ్రఫీ గురించి ఒకసారి సినీ ప్రస్థానం గురించి మీ మాటల్లో. సీనియర్ ప్రొడ్యూసరు, నటి, ప్లేబ్యాక్ సింగర్. ఈమె అరుదైన వ్యక్తిగా చెప్పుకోవచ్చు సినిమా ఇండస్ట్రీకి. ప్రధానంగా ఆమె గుర్తురాగానే అందరికీ సీనియర్ ఎన్టీఆర్ గుర్తొస్తారు. ఎందుకంటే ఎన్టీఆర్ని పరిచయం చేస్తూ ఈమె నిర్మించిన సినిమా మన దేశం 1949లో వచ్చింది. సో ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో. సో అందుకని ఒక రకంగా ఎన్టీఆర్ని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన నటిగా, ప్రొడ్యూసర్గా ఈమెని గుర్తించుకుంటారు. అలాగే అర్లీ ఇయర్స్ ఆఫ్ తెలుగు సినిమాలో వన్ ఆఫ్ ద ఫిమేల్ ప్రొడ్యూసర్స్. మనకి తెలుగులో మొదటి ఫిమేల్ ప్రొడ్యూసర్గా దాసరి కోటిరత్నం చెబుతారు. ఆమె ప్రొడ్యూస్ చేసిన ఫస్ట్ సినిమాలో ఈమె నటించింది. ఎవరు? కృష్ణవేణి. సో అనసూయ అనే సినిమాలో, సతీ అనసూయ 1936లో. సో ఆ రకంగా కూడా ఈమె అంటే తొలి ప్రొడ్యూసర్ సినిమాలో ఈమె నటించింది కోటిరత్నం. తర్వాత ఈమె కూడా ప్రొడ్యూసర్ అయింది. తర్వాత వీళ్ళ అమ్మాయి కూడా ప్రొడ్యూసర్ అయింది. అంటే జనరల్గానే సినిమా ఇండస్ట్రీలో మహిళలు, హీరోయిన్లు, నటులు పక్కన పెడితే బిహైండ్ ద కెమెరా మహిళల సంఖ్య ఇప్పటికి కూడా చాలా తక్కువ. ముఖ్యంగా ప్రొడ్యూసర్ల సంఖ్య అయితే చాలా తక్కువ. అందువల్ల కూడా ఈమె ఒక రేర్ పర్సన్గా మనం చెప్పుకోవచ్చు. ఈమె బయోగ్రఫీ తీసుకుంటే ఈమె పూర్తి పేరు చిత్తజల్లు కృష్ణవేణి, సి కృష్ణవేణి అని కూడా పాపులర్గా చెప్తారు. వీళ్ళది పంగిడి గూడెం అంటారు, వెస్ట్ గోదావరి జిల్లాలో, అక్కడ రాజమండ్రి దగ్గర. సో ఈమె 24 డిసెంబర్ 1924లో పుట్టింది. అంటే 102 ఏళ్ళు ఇప్పుడు ఆమె చనిపోయే టైంకి. సో 102 ఏళ్ళు ఆమె 101 సంవత్సరం చాలా సంపూర్ణమైన జీవితం అని చెప్పచ్చు. సో ఈ మధ్య కాలంలోనే ఆమెతో ఒక 1 year 2 years బ్యాక్ చాలా ఇంటర్వ్యూలు కూడా మనం యూట్యూబ్ ఛానల్ వచ్చినాక ఆమెను వెతికి పట్టుకొని మరి ఇంటర్వ్యూలు చేస్తారు. అట్లాగే వాళ్ళ మనవరాలు వాళ్ళ కూడా ఈమెని ఇంటర్వ్యూలు చేస్తారు. ఆ మెమరీస్ అంతా కూడా కొంతవరకు రికార్డ్ అవుతాయని. నిజానికి బయోగ్రఫీ కూడా రావాల్సి ఉంది. సో ఈమెకి ఏంటంటే వీళ్ళ నాన్న డాక్టర్ కృష్ణారావు, ఆయన అక్కడ ఒక రాజ ఆస్థానంలో పనిచేసేవాడు. అట్లాగే ఒక ప్రైవేట్ క్లినిక్ కూడా ఉండేది. ఆయన ఈ అమ్మాయిని కూడా చదివించాడు. తర్వాత వీళ్ళ బావ ఉండేవాడు. ఆ బావ అప్పుడు నాటకాలు ఎక్కువ జరిగేవి, పద్య నాటకాలు ఉండేవి. పద్య నాటకాలకి ఈ అమ్మాయిని కూడా పిలుచుకొని వెళ్ళేవాడు. అలాగా ఈమెకి పాటలు, పద్యాలు పాడడం అనేది వాళ్ళ బావ అలవాటు చేశాడని తను ఇంటర్వ్యూలో చెప్పుకుంది. తర్వాత మెల్లమెల్లగా ఆ నాటకాల్లో కూడా ఈమె యాక్ట్ చేయడం మొదలుపెట్టింది. ఇలాగ యాక్ట్ చేస్తున్నప్పుడు ఈ సతీ అనసూయని పుల్లయ్య గారు తీయాలనుకున్నప్పుడు, ఆయనకి ఈ బాలనటులు కావాలి అనుకున్నప్పుడు ఎవరో ఇక్కడ చెప్పారు ఇక్కడ ఉందని. దాంతో ఆయన రేలంగి, కమెడియన్ రేలంగిని ఇక్కడికి పంపించాడు. పోయి ఆ అమ్మాయిని తీసుకురమ్మంటే ఆయన వచ్చి మాట్లాడి ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళారు. అలాగా అప్పట్లో ఏంటంటే మనకి కలకత్తా, కొల్లాపూరు, ముంబై ఈ ఏరియాల్లోనే స్టూడియోలు ఎక్కువ ఉండేవి. అక్కడే షూటింగ్లు, తెలుగు సినిమా కూడా అక్కడే ఎక్కువ జరిగేది బిగినింగ్లో. అలాగే ఈ అమ్మాయిని మిగతా వాళ్ళు కూడా కలకత్తా తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అక్కడ యాక్ట్ చేయించారు అనమాట. అలాగే ఈమె రంగప్రవేశం చేసింది. దాని తర్వాత చెన్నైకి షిఫ్ట్ అయ్యారు. చెన్నైలో ఉండి ఆమె కొన్ని సినిమాలు కూడా చేస్తూ వచ్చింది. దాని తర్వాత ఈ మీర్జాపురం జమీందార్ అంటారు. మీర్జాపురం అంటే నూజివీడు, కృష్ణా జిల్లాలో ఉంటుంది. నూజివీడు దగ్గర. ఆ నూజివీడు కృష్ణా జిల్లాలో ఉండే మీర్జాపురం జమీందార్తో ఈమెకి రెండో పెళ్లి జరిగింది. యాక్చువల్గా మీర్జాపురం జమీందార్ పేరు మేకా వెంకటరామయ్య అప్పారావు బహదూర్. వీళ్ళు ఏంటంటే వెలమదొరలు అనమాట. సో ఈయన చిన్నప్పటి నుంచి కూడా మద్రాసులో, అప్పట్లో మద్రాసు అనేవాళ్ళు, మద్రాసులో పెరిగాడు. ఆయన ఆల్రెడీ ఆయన 1896 76 మొత్తానికి దాదాపు 96 అనుకుంటా, 1896 బోర్న్ ఆయన. సో ఆయనకి ఈయనకి 28 ఏళ్ళు తేడా. ఆయనకి ఆల్రెడీ పెళ్ళయి ఒక 4 పిల్లలు, 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. అయితే ఆయనకి ఈమె అప్పటికే పెళ్ళయి 4 పిల్లలు అయినాక వాళ్ళ మొదటి భార్య రాణి గారు ఏంటంటే ఒక రకమైన సన్యాసం తీసుకున్నారు. దాంతో ఈయనకి రెండో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అప్పుడు
చాలాసార్లు ఈమె యాక్ట్ చేసేసి సినిమాల షూటింగ్లకి రావడం, ఈమెనే చూస్తుండడం, ఈమెకి మిగతా ఆర్టిస్టులు చెప్పడం అతను నిన్నే చూస్తున్నాడు అని, ఇలాగా అంతా ఆమె తర్వాత ఆశ్చర్యపోయింది, నన్ను ఎందుకు చూస్తున్నాడు ఇతనని. సో అలా ఆయనకి ఈమె నచ్చి ఈమె ప్రపోజల్ చేయడం, వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడడం, ఆమె కూడా ఒప్పుకుంది. అయితే పెళ్లి రహస్యంగా చేయాలి, ఎందుకంటే రాణితో విడాకులు తీసుకోలేదు కాబట్టి రహస్యంగా చేయాలని విజయవాడ సత్యనారాయణపురంలో ఒక ప్రైవేట్ హౌస్లో వీళ్ళ పెళ్లి సీక్రెట్గా జరిగిందని ఆమె ఇంటర్వ్యూలో చెప్పారు. సో అలాగా మిర్జాపురం రాజావారితో పెళ్లి జరిగినాక ఈమె ప్రొడ్యూసర్గా మారడానికి అవకాశం వచ్చింది. ఎందుకంటే మనకి తెలుగు వాళ్ళు స్టార్ట్ చేసిన ఫస్ట్ స్టూడియో పేరు మద్రాసులో వేల్ పిక్చర్స్ అంటారు, వేల్ పిక్చర్ స్టూడియో. రెండవది జయా స్టూడియో. ఈ రెండవ దాన్ని ఈయన స్థాపించారు. ఈ మిర్జాపురం రాజావారు ఈయన స్థాపించిన రెండవ తెలుగు స్టూడియో జయా స్టూడియో. అదే తర్వాత శోభనాచల స్టూడియో అయింది. దాని తర్వాత వాళ్ళ పిల్లలు వీనస్ స్టూడియో పేరుతో దాన్ని కన్వర్ట్ చేశారు. అలాగా అది నడిపారు అనమాట. సో ఈయన జస్టిస్ పార్టీ దీంట్లో పనిచేశాడు. అప్పట్లో పొలిటికల్గా జస్టిస్ పార్టీ అని ఉండేది. ఆ జస్టిస్ పార్టీలో ఈయన ఉండేవాడు. కాంగ్రెస్ రాజకీయాలకు వ్యతిరేకంగా ఉండేది వీళ్ళది. సో ఈయన ఒక 2-3 సార్లు ఎన్నికల్లో కూడా, ఈయనకి రాజకీయాలు అంటే చాలా ఇష్టం, ఎన్నికల్లో కూడా పోటీ చేశాడు. ఎన్నికల్లో ఒకసారి గొడవల్లి రామబ్రహ్మం చేతిలో కూడా ఓడిపోయారు. గొడవల్లి రామబ్రహ్మేమో మాలపిల్ల, రైతు బిడ్డ లాంటి సాంఘిక సినిమాలు తీసేవాళ్ళు. ఈయనకేమో ముందు నుంచి కూడా పౌరాణికలు తీయడం అంటే ఇంట్రెస్ట్. ఎందుకంటే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ కాలంలో 1918లో సినిమాటోగ్రఫీ యాక్ట్ వచ్చింది. సినిమాటోగ్రఫీ యాక్ట్ ఏం చెప్తుందంటే సినిమాల్లో కానీ నాటకాల్లో కానీ రాజకీయాలు చర్చించడాన్ని బ్యాన్ చేసింది అనమాట. అందుకని మన వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే బిగినింగ్లో పౌరాణికాలు ఎక్కువ తీశారు. పౌరాణికాల్లోనే రాజకీయాలు చెప్పడం అనే ఒక ప్లాన్ మన వాళ్ళు జాగ్రత్తగా చేసుకున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కౌరవులు పాండవులను తీయాలనుకుంటే కౌరవులంతా విలన్ బ్రిటిష్ వాళ్ళలాగా చూపించడం. అంటే బ్రిటిష్ వాళ్ళలాగా అంటే డైలాగులంతా అలాగే ఉంటాయి, మీరు పరాయి వాళ్ళు మా దేశంలోకి వచ్చారు, ఇలాంటి డైలాగులు పౌరాణికల్లో పెట్టడం. అంటే దేశభక్తిని, మన దేశ పాస్ట్ని, గతాన్ని గొప్పగా చెప్పడాన్ని ఇవన్నీ కూడా పౌరాణికల ద్వారానే చెప్పారు. అంటే ఒక రకంగా బ్రిటిష్ వాళ్ళని చీట్ చేయడం అనేది చెప్పచ్చు మన. ఒక తమిళ సినిమాలో 1939లో వచ్చిన సత్యమూర్తి డైరెక్టరు, తమిళ్లో సత్యమూర్తి అని ఉన్నారు. అక్కడైతే హస్తినాపుర రాజుకి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేస్తారు అనమాట. ఆ తిరుగుబాటు చేసే ప్రజల మీద గాంధీ టోపులు పెట్టించాడు ఆయన. అలాగా అంటే పౌరాణికాల్లోనే దేశభక్తిని ఎలా చెప్పాలి అనేది ఆలోచించారు. అందుకనే మనకి అర్లీ డేస్ అంతా కూడా పౌరాణికాలు ఎక్కువ రావడానికి అదొక కారణం అనమాట. సో ఈయనకు కూడా పౌరాణికాల పట్ల ఇంట్రెస్ట్ ఉంది. అయితే ఈమెమో కాంగ్రెస్ వాది, ఎవరు కృష్ణవేణి గారు. ఆమె ఈయనకి రాజకీయ సినిమాలు తీయడం ఇష్టం లేదు, కానీ ఆమె ఈయన్ని ధిక్కరించి రాజకీయ సినిమాలకి రంగం చుట్టి మన దేశం ఈమె ఆయనకి చెప్పకుండానే స్టార్ట్ చేసింది. తర్వాత ఆయన అన్నారని కూడా ఇంటర్వ్యూలో చెప్పింది, ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు, నేను జస్టిస్ పార్టీ కదా అంటే, అవును మీరు జస్టిస్ పార్టీ అయితే నేను కాంగ్రెస్ కదా, ఎవరి పార్టీ వాళ్ళది అని చెప్పి నేను చేశాను అని కూడా ఆమె ఇంటర్వ్యూలో చెప్పింది. యాక్చువల్గా ఏంటంటే ఈమె పెళ్ళైన తర్వాత నటన వదిలేసింది. అప్పటికే దాదాపు ఆమె టోటల్గా 12 తెలుగు సినిమాలు, ఒక 3 కన్నడ తమిళ కలిపి ఒక 3 సినిమాలు చేసింది. మొత్తం 15 ఫిల్మ్స్ ఆమె యాక్ట్ చేసింది. అయితే పెళ్ళైన తర్వాత ఖాళీగా ఉందని చెప్పి భర్త ఈ అప్పారావు బహదూర్ ఏం చేశారంటే ఆమెకి కొన్ని పౌరాణిక గ్రంథాల పుస్తకాలు అవి ఇచ్చి ఇందులో ఏదన్నా కథలు సెలెక్ట్ చేయని చెప్పేవాడు అనమాట. అలాగా ఈమె కీలుగుర్రం కథ కూడా ఈమె సెలెక్ట్ చేసింది. అలాగా ఈమెకి కథల సెలక్షను, వాటితో ఎలా వర్క్ చేయాలి, అప్పటి రైటర్లతో డైరెక్టర్లతో ఇది అలవాటైంది అనమాట. అలాగా ఈమె మన దేశాన్ని ఈమె ప్రొడ్యూస్ చేసింది. మన దేశంలో ఎన్టీఆర్ రోల్ వచ్చి చాలా మందికి తెలుసు, ఒక పోలీస్ ఆఫీసర్ రోలు. అది ఈమె సెలెక్ట్ చేయలేదు ఎన్టీఆర్ని. ఎల్వి ప్రసాద్కి ఆల్రెడీ ఎన్టీఆర్ తెలుసు. ఎల్వి ప్రసాద్ ఆ క్యారెక్టర్ సెలెక్ట్ చేసినప్పుడు ఈమె ఒకరోజు ఆఫీస్కి పోయినప్పుడు ఆయన ఎన్టీఆర్ ఉన్నాడు, అతన్ని కళ్ళార్పకుండా నేను చూస్తూ ఉండిపోయాను, అంత గొప్పగా అందంగా ఉన్నాడు అని కూడా ఆమె ఇంటర్వ్యూలో చెప్పింది. దాంతో ఎల్వి ప్రసాద్ ఇంట్రొడ్యూస్ చేశాడు. చెక్కు కూడా నేను ఎల్వి ప్రసాద్ గారికి ఇస్తే అడ్వాన్స్గా ఆయనకి లేదు, ఆమె దగ్గరే తీసుకుంటానని ఎన్టీ రామారావు పట్టుబట్టి ఈమె దగ్గర తీసుకొని కన్నీళ్ళు కూడా పెట్టుకున్నాడని కూడా ఆమె ఇంటర్వ్యూలో చెప్పింది అనమాట. సో అలాగా ఎన్టీఆర్ని, ఘంటసాలని ఆ సినిమాలో, పి లీలా అని ఒక నేపథ్య గాయకురాల్ని,
తర్వాత ఎస్వి రంగారావుని, వీళ్ళందరినీ కూడా మన దేశం ద్వారా ఈమె ఇండస్ట్రీకి పరిచయం చేసింది. సో ఆ రకంగా ఈమెకి ఆ కీర్తి ఉంది. దాని తర్వాత ఈమె చాలా సినిమాలు చేసింది. మన దేశం తర్వాత లక్ష్మమ్మ, దాంపత్యం, గొల్లబామ, భక్త ప్రహ్లాద ఇలాంటి సినిమాలని మేము ప్రొడ్యూస్ చేసింది. వీళ్ళ అమ్మాయి అనురాధ కూడా ప్రొడ్యూసరే. దాని తర్వాత ఈవెన్ అంజలీదేవి లాంటి వాళ్ళని చాలా మందిని ఈమె ఇంటర్వ్యూ కూడా చేసింది. అంజలీదేవికి పేరు పెట్టింది కూడా వీళ్ళ హస్బెండ్ అనమాట. ఆమె పేరు అంజమ్మ. యాక్చువల్గా అంజలీదేవి అని మిర్జాపురం రాజా వారు వీళ్ళ హస్బెండే పెట్టారు. సో అలాగా ఈమె ఒక మహిళగా ఉండి, నటిగా ఉండి, తర్వాత నిర్మాతగా మారి అనేక మంది నటులను, ముఖ్యంగా ఎన్టీ రామారావుని సినిమాల్లోకి పరిచయం చేసిన కీర్తి అయితే ఉంది. అట్లాగే ఒక ఎవరూ బతకనని సంపూర్ణమైన 101 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆమె మెమరీ కూడా మనకు ఆశ్చర్యపోతుంది. మా 3 నెలల ముందు చేసిన ఇంటర్వ్యూ కూడా నేను చూశాను. చాలా విషయాల్లో ఆ మెమరీ కూడా ఆమెకి బాగానే ఉంది. అక్కడక్కడ గుర్తు చేస్తే ఆమె మెమరీ మళ్ళీ యాక్టివ్ అవుతుంది. అలాగా ఆమె ఒక సుదీర్ఘకాలం ఆరోగ్యంగా బతికి ఒక రికార్డు క్రియేట్ చేసి తెలుగు ఇండస్ట్రీలో, ముఖ్యంగా ఎన్టీ రామారావు బతుకున్నంత కాలం ఈమె పేరు కూడా నిలిచిపోతుంది. ఎందుకంటే ఆయన పరిచయం చేసిన సినిమాకి పరిచయం చేసిన వ్యక్తిగా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.